ఓం శాంతి 18/1/2024 పితాశ్రీ గారి పుణ్యస్మృతి దినాన వినిపించేందుకు బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి హృదయంలో పిల్లలను సదా సుఖవంతులుగా తయారు చేయాలి అనే ఫస్ట్ క్లాస్ ఆశ ఉంటుంది. నా పిల్లలు యోగ్యులుగా ఈ స్వర్గానికి యజమానులుగా అవ్వాలి అనేదే తండ్రి కోరిక. ఓం శాంతి. ఇప్పుడు భగవంతుడు సన్ముఖంలో కూర్చొని మాకు జ్ఞాన గీతాన్ని వినిపిస్తున్నారు, లేక జ్ఞాన డ్యాన్స్ చేయిస్తున్నారని పిల్లలకు తెలుసు. ఈ జ్ఞాన డ్యాన్స్ ద్వారా మీరు దేవతల వలె సదా సుఖీలుగా మరియు హర్షితంగా ఉంటారు. భగవంతుడినే అనంతమైన తండ్రి లేక విశ్వ రచయిత అని అంటారు. తండ్రి మా కోసం స్వర్గం యొక్క బహుమతిని తీసుకొచ్చారు అని ఆత్మలకు తెలుసు. వారి రచయిత స్వర్గానికి యజమానులుగా చేసేందుకు రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. తండ్రి చెప్తూ ఉన్నారు, తండ్రిని మరియు విశ్వ యజమానత్వాన్ని స్మృతి చేయండి. తండ్రి అనంతమైన యజమాని కనుక తప్పకుండా అనంతమైన పెద్ద ప్రపంచమునే రచిస్తారు. పిల్లలైన మీకోసం పూర్తి విశ్వమే ఒక ఇల్లు అనగా పాత్రను అభినయించే స్థానం. బేహద్దు తండ్రి వచ్చి బేహద్దు విశ్వాన్ని లేక ఇంటిని తయారు చేస్తారు. అదే స్వర్గం. కనుక పిల్లలు ఇలాంటి తండ్రికి ఎంతగా ధన్యవాదాలు తెలిపించాలి. విశ్వ రచయిత అయిన తండ్రి డైరెక్ట్గా అర్థం చేయిస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేసేందుకు వచ్చాను కనుక మీ స్వభావం చాలా ఫస్ట్ క్లాస్గా ఉండాలి. మీ నడవడిక ఎలా ఉండాలి అంటే అందరూ వీరు దేవతల వలె ఉన్నారు అని అనాలి. దేవతలు ప్రసిద్ధమైన వారు, వారి స్వభావం పూర్తిగా దేవతలలాగా ఉంది అని, పూర్తిగా మధురమైన శాంత స్వభావం కలవారు అని అంటారు. ఇలాంటి పిల్లలను చూసి తండ్రి కూడా సంతోషిస్తారు. తండ్రి స్వర్గానికి యజమానులుగా తయారు చేసేందుకు వస్తారు కనుక మీరు ఎంత సహయోగులుగా అవ్వాలి. మీ అంతటా మీరే సర్వీస్లో నిమగ్నం అవ్వాలి. అంతేకాని నేను అలసిపోయాను లేక నాకు సమయం లేదు ఇలా అనరాదు. సమయానికి అన్ని పనులు చేయడంలోనే కళ్యాణం ఉంది. యజ్ఞ సేవ యొక్క బహుమతిని శివబాబా ఇస్తారు. పిల్లల దైవీ నడవడిక చూసినప్పుడు తండ్రి బలిహారం అవుతారు. పిల్లలైన మీరు ఈ చదువు ద్వారా చాలా ఉన్నతమైన సంపాదన చేసుకుంటారు. మీరు పదమాపదం పతులుగా అవుతారు. బాబా మిమ్మల్ని ఎంతో ధనవంతులుగా చేస్తారు. తండ్రి మిమ్మల్ని ఎంత తరగని ఖజానాతో నింపుతారు అంటే అది 21 జన్మలు మీ తోడుగా ఉంటుంది. అక్కడ దుఃఖము అనే పేరే ఉండదు. ఎప్పుడు అకాల మృత్యువు లేదు. మృత్యువుతో ఎప్పుడూ భయపడరు. ఇక్కడ ఎంతో భయపడతారు, ఏడుస్తారు. ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళి క్రొత్త ప్రపంచంలో రాకుమారులుగా అవుతాము అని మీకు సంతోషం ఉంది. ఈ పాత ప్రపంచం నుండి మమకారాన్ని తొలగిస్తూ ఉండండి. ఈ దేహాన్ని కూడా మర్చిపోతూ వెళ్ళండి. ఆత్మలైన మనము స్వతంత్రులం. కేవలం ఒక్క తండ్రి తప్ప మరెవ్వరి స్మృతి రాకూడదు. జీవిస్తూ కూడా మరణావస్థలో ఉన్న వారి వలె ఉండాలి. ఈ ప్రపంచం నుండి మరణించినట్లు ఉండాలి. మీరు మరణిస్తే ప్రపంచం మరణించినట్లే అని కూడా అంటారు కదా. శరీర భావమును తొలగించుకుంటూ ఉండండి. ఏకాంతంలో కూర్చొని బాబా ఇప్పుడు మేము మీ ఒడిలోకి రాని వచ్చేసాము అనే అభ్యాసం చేయండి. ఒక్కరి స్మృతిలో శరీరం అంతమవ్వడాన్ని ఏకాంతము అని అంటారు. మధురమైన పిల్లలు, ఇలాంటి ఉన్నతమైన చదువును చదివించే వారెవరో మీకు తెలుసు కదా. ఈ చైతన్య డబ్బాలో చైతన్య వజ్రం కూర్చొని ఉన్నారు అనగా బ్రహ్మబాబా శరీరంలో శివబాబా కూర్చున్నారు. వారే సత్ చిత్ ఆనంద స్వరూపులు. సత్యమైన తండ్రి మీకు సత్యాతి సత్యమైన శ్రీమతాన్ని ఇస్తూ ఉన్నారు. మీరు తండ్రికి చెందిన వారిగా అయ్యారు కనుక ప్రతి అడుగు శ్రీమతం అనుసారంగా నడవాలి. శాంతిగా ఉండాలి, చదువుకోవాలి. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. క్షణ క్షణము ఈ బ్యాడ్జ్ను చూస్తూ ఉంటే తండ్రి మరియు వారసత్వము గుర్తుకొస్తాయి. ఎవ్వరూ మురళిని మిస్ చేయరాదు. బాబా చాలా ప్రేమగా అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలారా, మీపై మీరు దయ చూపించుకోండి.
ఏ ఆజ్ఞను ఉల్లంఘన చేయకండి. ఆజ్ఞలను ఉల్లంఘన చేయడము అనగా మీ పైన మీరు నిర్దయ చూపించుకున్నట్లు. సువాసన కలిగిన పుష్పాలు తమ వైపు ఆకర్షిస్తాయి. ఎవరు ఎలా ఉన్నారో అలాంటి సెర్చ్ లైట్ తీసుకునేందుకు ఆకర్షిస్తారు. సువాసన కలిగిన గుణవంతులైన పిల్లలను చూసి ప్రేమలో, సంతోషంలో నయనాలు చెమ్మగిల్లుతాయి. వారికి ఏదైనా కొద్దిగా కష్టం వచ్చినా తండ్రి వారికి సెర్చ్ లైట్ ఇస్తారు. బాబా అర్థం చేస్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచంలో మీరు ఎలాంటి ఆశలను ఉంచుకోరాదు. ఇప్పుడైతే ఒకే శ్రేష్టమైన ఆశ ఉంచుకోవాలి. ఇప్పుడు మేము సుఖధామానికి, స్వర్గానికి వెళ్ళాలి. ఎక్కడ ఆగిపోరాదు, ఏమీ చూడరాదు, ముందుకు వెళ్తూ ఉండాలి. ఒక్కరి వైపే చూస్తూ ఉంటే అచంచలమైన స్థిరమైన స్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచం సమాప్తం అవ్వాల్సిందే. దీని పరిస్థితి చాలా ప్రమాదకరంగా, సీరియస్గా ఉంది. ఈ సమయంలో అత్యధికంగా ప్రకృతికి కోపం వస్తుంది కనుక అంతా సమాప్తం చేసేస్తుంది. ఇప్పుడు ప్రకృతి తన కోపాన్ని చాలా జోరుగా చూపిస్తుంది అని మీకు తెలుసు. మొత్తం పాత ప్రపంచం అంతటినీ ముంచేస్తుంది. భూకంపాలలో ఇండ్లు మొదలైనవన్నీ పడిపోతాయి. అనేక ప్రకారాలుగా మరణిస్తారు. ఇదంతా డ్రామా ప్లాన్ తయారై ఉంది. ఇందులో ఎవ్వరి దోషము లేదు. వినాశనమైతే జరగాల్సిందే కనుక ఈ పాత ప్రపంచం నుండి మీ బుద్ధి యోగాన్ని తొలగించండి. మీరైతే మీ సర్వస్వాన్ని ఇన్షూర్ చేసుకున్నారు కనుక, అంటే అంతా బాబాకు సమర్పణం చేసుకున్నాం కనుక మీకు ఏ ప్రకారమైన చింత లేదు. మీదంతా సఫలమవుతూ ఉంది. ఇప్పుడు మీరు వాహ్ సద్గురు వాహ్ అని అంటారు. వారు మనకు ఈ మార్గాన్ని చూపించారు. వాహ్ భాగ్యము వాహ్, వాహ్ డ్రామా వాహ్. బాబా, మీరు మా 2 పిడికిళ్ళ బియ్యం తీసుకొని దానికి 100 రెట్లు సురక్షితంగా భవిష్యత్తులో మాకు రిటర్న్ ఇస్తారు అని మీరు హృదయపూర్వకంగా తండ్రికి ధన్యవాదాలు తెలుపుతారు. కానీ ఇందులో కూడా పిల్లలకు చాలా విశాలమైన బుద్ధి ఉండాలి. 2 పిడికెళ్ళు ఇవ్వడానికి కూడా పిల్లలకు లెక్కలేనంత జ్ఞానధనం లభిస్తూ ఉంది కనుక అపారమైన సంతోషంలో ఉండాలి కదా. హృదయం శుద్ధంగా ఉంటే ఇతరులను కూడా శుద్ధంగా చేస్తారు. యోగ స్థితి ద్వారానే హృదయం శుద్ధంగా అవుతుంది. పిల్లలైన మీకు యోగులుగా అయ్యే మరియు ఇతరులను యోగులుగా తయారు చేసే అభిరుచి ఉండాలి. ఒకవేళ దేహంపై మోహం ఉంటే, దేహ అభిమానం ఉంటే మా స్థితి చాలా కచ్చాగా, అపరిపక్వంగా ఉంది అని అర్థం చేసుకోండి. దేహి అభిమానులుగా ఉండే పిల్లలే సత్యమైన వజ్రాలుగా అవుతారు కనుక ఎంత వీలైతే అంత ఎక్కువగా ఆత్మ అభిమానిగా అయ్యే అభ్యాసం చేయాలి. తండ్రిని స్మృతి చేయండి. బాబా అనే పదం అన్నిటికంటే మధురమైనది. తండ్రి చాలా ప్రేమతో పిల్లలను కనురెప్పలపై కూర్చోబెట్టుకొని తనతో పాటు తీసుకెళ్తారు. ఇలాంటి తండ్రి స్మృతి యొక్క నశాలో చూర్ణమైపోవాలి. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సంతోషంలో శీతలంగా అయిపోవాలి. తండ్రి ఎలాగైతే అపకారులపై ఉపకారం చేస్తారో అలా మీరు కూడా తండ్రిని అనుసరించాలి. సుఖమిచ్చే వారిగా అవ్వండి. తండ్రి హృదయంలో పిల్లలను సదా సుఖవంతులుగా చేయాలి అనే ఫస్ట్ క్లాస్ ఆశ ఉంటుంది. పిల్లలు యోగ్యులుగా అయ్యి స్వర్గానికి యజమానులుగా అవ్వాలి అనేదే తండ్రి కోరిక. పిల్లలైన మీకిప్పుడు డ్రామా రహస్యం కూడా తెలుసు. తండ్రి మీకు నిరాకార, ఆకార, సాకార ప్రపంచాల సమాచారం అంతా వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను క్రొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నాను అని ఆత్మ అంటుంది. మనము స్వర్గంలోకి వెళ్లేందుకు తప్పకుండా యోగ్యులవుతాము అని మీకు తెలుసు. స్వయం యొక్క మరియు ఇతరుల కళ్యాణము చేయాలి. మంచిది. తండ్రి మధురమైన పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు. తండ్రి దుఃఖహర్త, సుఖకర్త కనుక పిల్లలు కూడా అందరికీ సుఖం ఇవ్వాలి. తండ్రికి కుడి భుజంగా అవ్వాలి. ఇలాంటి పిల్లలే తండ్రికి ప్రియంగా అనిపిస్తారు. శుభకార్యములు కుడి చేతిని ఉపయోగిస్తారు కనుక తండ్రి చెప్తున్నారు,
ప్రతి విషయంలో రైటియస్‌గా అవ్వండి. ఒక్క తండ్రినే స్మృతి చేస్తూ ఉంటే అంత మతి సో గతి అయిపోతుంది. ఈ పాత ప్రపంచం నుండి మమకారాన్ని తొలగించండి. ఇది శ్మశానం. వృత్తి, వ్యాపారాలు, పిల్లలు మొదలైన వాటి చింతనలో మరణిస్తే ఊరికే మీ నాశనాన్ని మీరే చేసుకుంటారు. శివబాబాను స్మృతి చేస్తే మీరు చాలా సంపన్నంగా అవుతారు. దేహ అభిమానంలోకి వస్తే అంత నాశనం అవుతుంది. ఆత్మ అభిమానులకైతే సంపన్నంగా అవుతారు. ధనం కొరకు కూడా చాలా అత్యాశను ఉంచుకోరాదు. ఆ చింతలో శివబాబాను కూడా మర్చిపోతారు. అంతా తండ్రికి అర్పించి మా శ్రీమతమును ఎంతవరకు అనుసరిస్తున్నారు అని బాబా చూస్తారు. ప్రారంభంలో బాబా కూడా బ్రహ్మబాబా ట్రస్టీగా చూపించారు కదా. సర్వస్వము ఈశ్వరార్పణ చేసి ట్రస్టీగా నిమిత్త మాత్రంగా అయిపోయారు. కేవలం ఈశ్వరుడి కార్యంలోనే ఉపయోగించాలి. విఘ్నాలతో ఎప్పుడూ భయపడరాదు. ఎంత వీలైతే అంత తమ సర్వస్వాన్ని సేవలో సఫలం చేసుకోవాలి. ఈశ్వరార్పణ చేసి ట్రస్టీలుగా అయి ఉండాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. అవ్యక్త మహావాక్యాలు రివైజ్ 15/4/74. అందరూ ఉన్నతి వైపుకు వెళ్తూ ఉన్నారా? సదా లగ్నంలో మగ్నము మరియు విఘ్న వినాశకులు. ఈ రెండు గుర్తులు అనుభవంలోకి వస్తున్నాయా? విఘ్న వినాశకులుగా అయ్యేందుకు బదులు విఘ్నాలను చూసి మీ స్థితి నుండి క్రిందకు రావడం లేదు కదా. అనేక ప్రకారాలుగా వచ్చే తుఫాన్లు మీ బుద్ధిలో తుఫానును ఉత్పన్నం చేయడం లేదా? ఎవరి ద్వారానైనా బహుమతి లభిస్తే బుద్ధిలో అలజడి జరగదు, కానీ ఇంకా ఉల్లాసంగా అనిపిస్తుంది కదా. ఇదే విధంగా వచ్చిన తుఫాన్లు మీ ఉల్లాసాన్ని పెంచుతున్నాయా లేక అలజడిని పెంచుతున్నాయా? ఏదైనా పరిస్థితులు వస్తే ఒకవేళ తుఫానుగా భావిస్తే పరిస్థితిగా అలజడి అవుతుంది. బహుమతిగా భావించి అనుభవం చేస్తే తద్వారా ఉల్లాసము, ధైర్యము చాలా పెరుగుతాయి. ఇదే ఎక్కే కళకు గుర్తు. భయపడేందుకు బదులు ఈ పరీక్షలు అనే సాగరం యొక్క లోతుల్లోకి వెళ్ళి అనుభవం యొక్క క్రొత్త రత్నాలను ప్రాప్తి చేసుకుంటారు. ఎందుకంటే అలజడి లోపల రత్నాలు ఇమిడి ఉన్నాయి. పైన అనగా బాహ్య ముక్త దృష్టి మరియు బుద్ధి ద్వారా చూస్తే అలజడి కనిపిస్తుంది లేక అనుభవం అవుతుంది. కానీ అవే విషయాలను అంతర్ముఖత దృష్టి మరియు బుద్ధి ద్వారా చూస్తే అనేక ప్రకారాల జ్ఞాన రత్నాలు అనగా పాయింట్లు ప్రాప్తి అవుతాయి. ఒకవేళ ఏదైనా విషయాన్ని చూస్తూ లేక వింటూ ఆశ్చర్యం అనుభవం అయితే ఇది కూడా అంతిమ స్థితి కాదు. ఇలాగైతే జరగరాదు. డ్రామా జ్ఞానం ఉంటున్నా ఒకవేళ ఇలాంటి సంకల్పం ఉత్పన్నమైతే దీనిని కూడా అలజడి యొక్క అంశము అని అంటారు. ఇప్పటి వరకు కూడా ఒకవేళ ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు మీలో ఉత్పన్నమవుతూ ఉంటే మీలో అలజడి ఉంది అని అర్థం. విఘ్నాలు రావడం ఎంత అవసరమో అంత విఘ్న వినాశక స్థితిలో ఉండడం కూడా అవసరం. ఇదే హర్షితంగా ఉండడానికి సాధనం. నథింగ్ న్యూ, క్రొత్తదేమీ కాదు. ఇదే అంతిమ స్థితి. ఒకవేళ ఏదైనా అలజడిని కలిగించే పని చేసినప్పుడు మరియు అలాంటి పాత్రను అభినయించినప్పుడు సాగర సమానంగా భలే పైకి అలజడి కనిపిస్తున్నా అనగా కర్మేంద్రియాల అలజడిలోకి వస్తున్న స్థితి మాత్రం నథింగ్ న్యూగా ఉండాలి. ఇదేమి క్రొత్తది కాదు అని. స్థూలమైన సాగరం రెండు రూపాలను చూపిస్తున్నప్పుడు మాస్టర్ జ్ఞాన సాగరులు ఇలాంటి రూపాన్ని చూపించలేరా? ప్రకృతి దీనిని పురుషుడైన ఆత్మ నుండి కాపీ చేసింది. మీరైతే పురుషోత్తములు కదా. ప్రకృతి తన యోగ్యత చూపించినప్పుడు పురుషోత్తములు చూపించలేరా? ఇప్పుడు సమయము అతి వైపుకు వెళ్తూ ఉంది. అన్ని వైపుల అతి కనిపిస్తోంది. అతి అంతిమానికి గుర్తు. ప్రకృతి సమాప్తి వైపుకు అతిలోకి వెళ్ళే కొలది సంపన్నంగా ఈ ఆత్మల ఎదురుగా ఇప్పుడు పరీక్షలు మరియు విఘ్నాలు కూడా అతి యొక్క రూపంలోనే వస్తాయి. కనుక
ఇంతకుముందు ఇది లేదు, ఇప్పుడు ఎందుకు ఉంది అని ఆశ్చర్యపడకండి. ఆశ్చర్యం కూడా ఉండరాదు. చివరి పరీక్షలో ఆశ్చర్యం కలిగించే విషయాలు ప్రశ్నార్థకాల రూపంలో వస్తాయి. అప్పుడే కదా పాస్ లేక ఫెయిల్ అనేది తెలుస్తుంది. కోరుకోకపోయినా బుద్ధిలో ప్రశ్నలను ఉత్పన్నం చేసే విషయాలు వస్తాయి. ఇదే మీ పరీక్ష. అంతేకాక ఇది ఒక సెకండ్ యొక్క పరీక్ష. ఎందుకు అనే సంకల్పం చంద్రవంశం యొక్క క్యూలో నిలబడుతుంది. ప్రశ్నలు వచ్చాయి అంటే, ప్రశ్నలు లాంటి పరిస్థితులు వస్తే కూడా అప్పుడు ప్రశ్నలు రావడానికి బదులు ప్రసన్నతగా ఉండాలి. ఒకవేళ ప్రశ్నలు వస్తే చంద్రవంశం యొక్క క్యూలో త్రేతాయుగంలోకి వెళ్ళేవాళ్ళు అవుతారు. కనుక ఏకరస స్థితిలో స్థితమయ్యే అభ్యాసం నిరంతరంగా ఉండాలి. సమస్య అనే సీటును సంభాళించడంలో మునిగిపోరాదు, కానీ సీటుపై కూర్చొని సమస్యను ఎదుర్కోవాలి. ఇప్పటి వరకు సమస్య అనేది సీటును గుర్తు ఇప్పిస్తూ ఉంది. విఘ్నం వచ్చినప్పుడు విశేషంగా యోగం చేస్తారు, బట్టి చేస్తారు. దీని ద్వారా శత్రువు శస్త్రాలను గుర్తు చేస్తున్నాడు అని, స్వతహాగా మరియు సదా స్మృతి ఉండడం లేదు అని రుజువవుతుంది. మీరు నిరంతర యోగులా లేక అంతరం ఉండే యోగులా? మీకు నిరంతర యోగులు అనే టైటిల్ ఉంది కదా. శత్రువు రానే రాకూడదు, సమస్య ఎదిరించరాదు, శూలం నుండి ముళ్ళుగా అవ్వడం కూడా అంతిమ స్థితి కాదు. ఇలా ఆలోచన చేయడం. ముళ్ళును మీ సంపూర్ణ స్థితి ద్వారా సమాప్తం చేయండి. ఇదే అంతిమ స్థితి. ఇలాంటి లక్ష్యం ఉంచుకొని మీ స్థితిని ఎక్కే కళ వైపు ముందుకు తీసుకెళ్తూ ఉండండి. పెద్ద విషయాన్ని చిన్నదిగా అనుభవం చేయడం వరకు యథాశక్తి నంబర్ వారుగా చేరుకున్నారు. ఇప్పుడు అంశము మరియు వంశం కూడా సమాప్తమయ్యేంత వరకు చేరుకోవాలి. మీరందరూ ధైర్యంతో, ఉల్లాసంతో మరియు సదా సర్వుల సహయోగులుగా ఉంటూ నడుస్తున్నారు కదా. కలియుగ ప్రపంచాన్ని సమాప్తం చేసేందుకు, పరివర్తన చేసేందుకు, మాయకు వీడ్కోలునిచ్చేందుకు సంఘటితంగా అనగా చుట్టుముట్టి ఉన్నారు కదా. మీ ముట్టడి దృఢంగా ఉందా, లేక మధ్య మధ్యలో ఎవరైనా ఢీలాగా అవుతున్నారా, లేక అలసిపోతున్నారా, లేక నడుస్తూ నడుస్తూ ఆగిపోతున్నారా? ముందుకు వెళ్ళరాదు, వెనుకకు వెళ్ళరాదు, ఎలా ఉన్న వారం అలాగే ఉండాలి అనే పాఠాన్ని అయితే పక్కా చేసుకోలేదు కదా. సమయము ముందుకు తోస్తే నడుస్తాంలే అని అనుకొని ఎక్కడి వారు అక్కడే ఆగిపోలేదు కదా. ఎవరైనా ఏదైనా ఆధారం ఇస్తారు అని ఎదురు చూస్తూ అలాగే నిలబడిపోలేదు కదా. ఇలాంటి స్థితి కలిగిన వారిని ఏమంటారు? దీనినే అంగదుడి స్థితి అని ఏమైనా భావిస్తున్నారా? ఒకవేళ ఇలా ఆగిపోతే చివర వచ్చేవారు తీవ్రంగా ముందుకు వెళ్ళిపోతారు మీకంటే. ఎప్పుడైనా పర్వతాలపై మంచు పడి గడ్డ కట్టి దారి మూసుకుపోయినప్పుడు ఆ మంచును కరిగించేందుకు లేక దారిని తొలగించేందుకు ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కూడా ఒకవేళ మంచు గడ్డ కట్టినట్లు ఉండిపోతే యోగ అగ్ని తక్కువగా ఉంది అని రుజువు అవుతుంది. యోగ అగ్నిని తీవ్రం చేస్తే మార్గము స్పష్టం అవుతుంది. ధైర్యము మరియు ఉల్లాసం యొక్క పాయింట్లు ఏవైతే మీకు లభించాయో వాటిని బుద్ధిలో పరుగు తీస్తే మార్గం స్పష్టమైపోతుంది. పురుషార్థ వేగంలో అంగదుడిగా అవ్వండి. మాయతో ఓడిపోవడంలో అంగదుడిగా అవ్వకండి, కానీ విజయులుగా అయ్యేందుకు అంగదుడిగా అవ్వండి. మంచిది. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి ద్వారా పాలన తీసుకునేవారు, విశ్వాన్ని పాలన చేసేవారు, విష్ణు కులం యొక్క శ్రేష్ఠాత్మలు, ప్రకృతిని పరివర్తన చేసే పురుషోత్తం ఆత్మలు, విశ్వం ముందు సాక్షాత్తు మూర్తులుగా ప్రసిద్ధమయ్యే ఆత్మలు, యోగయుక్తాత్మలకు బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. వరదానము: సేవలో ఉంటూ సంపూర్ణత యొక్క సమీపతను అనుభవం చేసే బ్రహ్మబాబా సమానం ఉదాహరణంగా అవ్వండి. బ్రహ్మబాబా సేవలో ఉంటూ సమాచారాన్ని వింటూ ఏకాంతవాసిగా అయిపోయేవారు. 1 గంట సమాచారం యొక్క సారాన్ని 5 నిమిషాలలో అర్థం చేసుకొని పిల్లలను సంతోషపరిచి తన అంతర్ముఖి ఏకాంతవాసి స్థితిని అనుభవం చేయించేవారు. ఇలా తండ్రిని అనుసరించండి. బ్రహ్మబాబా ఎప్పుడు నేను బిజీగా ఉన్నాను అని అనలేదు, కానీ పిల్లల ఎదురుగా ఉదాహరణగా అయ్యారు.
సమయ ప్రమాణంగా ఇప్పుడు ఇలాంటి అభ్యాసం యొక్క అవసరం ఉంది. మనసులో చేయాలి అనే లగన్ ఉంటే సమయం లభిస్తుంది. అంతేకాక మీరు అనేక మందికి ఉదాహరణగా అయిపోతారు. స్లోగన్: ప్రతి కర్మలో కర్మ మరియు యోగం యొక్క అనుభవం అవ్వడమే కర్మయోగము. అవ్యక్త ఇషారా, అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయటానికి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు. మేము తండ్రి సమానంగా అవ్వాలి అంటే ఎలాగైతే తండ్రి లైట్గా ఉన్నారో అలా డబల్ లైట్గా, ఒకటి ప్రకాశము, రెండు తేలికగా అవ్వాలి అనే లక్ష్యాన్ని సదా గుర్తుంచుకోండి. ఇతరులను చూస్తే బలహీనం అవుతారు కనుక తండ్రిని చూడండి, తండ్రిని అనుసరించండి. ఎగిరే కళకు శ్రేష్ఠ సాధనం కేవలం ఒకే శబ్దం. సర్వస్వము మీదే, నాది అనే శబ్దాన్ని పరివర్తన చేసి నీదిగా చేయండి, బాబాదిగా. నీ దానిని అని అన్నప్పుడు ఆత్మ లైట్, ప్రకాశం. అంతేకాక అంతా నీదే అని అన్నప్పుడు లైట్గా, తేలికగా అయిపోతారు. ఓం శాంతి.